హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ద ప్రోడక్ట్ ఆఫ్ 3 కాన్జిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అన్న ఒకటే మీనింగ్ అండి. 10,626 అండి. ఎంత అండి? 10,626. ఓకేనండి, 10,626. అయితే వాడు ఏం ప్రశ్నించాడంటే మనల్ని, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెక్స్ట్ 3 కాన్జిక్యూటివ్ నేచురల్ నెంబర్స్, తర్వాత వచ్చే 3 వరుస సహజ సంఖ్యల మధ్య లబ్ధం ఎంత అని అడిగాడండి. డియర్ గైస్, ఎప్పుడైనా సరే 3 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అంటే కనుక మనం ఏం చేయాలంటే కనుక 3 అంకెలపై బార్ పెట్టుకోవాలండి. బార్ పెట్టుకునే విధానం ఎలా ఉండాలంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ రావాలండి, మర్చిపోవద్దు. ఎలా రావాలి? ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అండి. 10 అనేది ఏంటంటే ఏ యొక్క క్యూబ్ నెంబర్స్ ఫ్యామిలీలో ఉందని మనం చూసుకోవాలండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 నుంచి 7 వరకు 1 ఫ్యామిలీ అండి, 8 నుంచి 26 వరకు కూడా 2 ఫ్యామిలీ అండి, 27 నుంచి 63 వరకు కూడా మనకు 3 ఫ్యామిలీ అండి, 64 నుంచి 124 వరకు 4 ఫ్యామిలీ అండి, 125 నుంచి 215 వరకు 5 ఫ్యామిలీ వస్తుందండి, 216 నుంచి 342 వరకు 6 ఫ్యామిలీ వస్తుందండి, 343 నుంచి 511 వరకు కూడా 7th ఫ్యామిలీ అండి, 512 నుంచి 728 వరకు కూడా మనకి 8th ఫ్యామిలీ అండి, 729 నుంచి 999 వరకు మనకి 9 ఫ్యామిలీ అండి, 1000 నుంచి 1330 వరకు 10 ఫ్యామిలీ అండి. ఇవన్నీ ఎప్పుడు మీకు వస్తాయంటే క్యూబ్స్ చదవాలండి. దానికోసం నేను కొంచెం ముందుగానే షార్ట్ వీడియోస్ పెట్టడం జరిగిందండి. రైట్ అండి. సో 10 అనేది ఏ ఫ్యామిలీలో ఉందంటే కనుక సెకండ్ ఫ్యామిలీలో ఉందండి. అంటే ఈ 2 డిజిట్స్కి ఒక డిజిట్ వస్తే ఈ 3 డిజిట్స్కి సింగిల్ డిజిట్ వస్తుందండి. వాడు ఏమన్నాడంటే న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడితో స్టార్ట్ అవుతాయంటే, సో చూడండి, ఎడం వైపు 2 ఉండేటప్పుడు కుడివైపు 0 ఉండడం అనేది న్యాచురల్ నెంబర్కి సంబంధించింది. అయినప్పటికీ కూడా నేను 20 తీసుకోలేను. ఎందుకంటే తీసుకోలేను అంటే యూనిట్స్ ప్లేస్ 0 ఉంటే కనుక ఎంటైర్ నెంబర్లో ద లాస్ట్ డిజిట్ ఆర్ యూనిట్ డిజిట్ ఏమవుతుందంటే ఖచ్చితంగా 0 వస్తుందండి. సో ఐ డోంట్ లైక్ దిస్. సో 21, 22, 23 అనేది మనం తీసుకుంటామండి. సో ఈ మూడిటి యొక్క ప్రోడక్ట్ ఏమొచ్చిందో ఒక్కసారి టాలీ చేసుకుంటే మనకు వర్కౌట్ అవుతుందేమో చూద్దామండి. 1 2 2 3 6 యూనిట్స్ ప్లేస్ 6 అవుతుందండి. సో సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇయర్ ఓన్లీ 3 అండి, ఇయర్ ఓన్లీ 4 అండి, ఇయర్ ఓన్లీ 5 అండి. 3 4 12, 12 5 60. 60 అంటే కనుక 6 + 0 6, 6 + 0 6 అండి. సరేనండి, ఇక్కడ చూసుకుంటే ఇది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత వచ్చిందో చూద్దామండి. 1 6 7 7 2 9 లీవ్ ఇట్. సో 6 అండి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ 6, యూనిట్స్ ప్లేస్ 6 సరిపోయింది కాబట్టి ఆ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అది అవుతుందన్న విషయం మనకు అర్థమైంది. కావాలంటే మీరు సెల్ ఫోన్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే వీడు తర్వాత వచ్చే నెంబర్స్ కానీ వాడు ఏమన్నాడంటే వాడు తర్వాత వచ్చే నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కనుక్కోమన్నాడండి. అంటే 24 × 25 × 26 కనుక్కోవాలండి. అవునా? సో 24 × 25 ఏమవుతుందంటే 600 అవుతుందండి. ఇంటూ 26 చేస్తే ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, 6 6 36, 6 2 12, 12కి 3 కలిపితే 15, పక్కన 2 సున్నాలు అంటే 15,600 అనేది ఆప్షన్ 2లో ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్?